పూర్ణం అంటే చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు ఏమైనా పనులు చేసుకోవటం, దైవారాధనకి అవును. కూర్చోవడం, అమ్మవారికి పూజించడం చేస్తారు. అమావాస్య అనగానే చాలా భయపడతారు. ఏ పనులు చేయకపోవటము, అసలు ఆ రోజంటేనే ఏదో ఒక అవును. నలతగా, ఒక భయంగా అనిపిస్తుంది కొంతమందికి. ఏమన్నా ఏదన్నా కనీసం ఎప్పుడూ చేసే పని అయినా చేద్దామన్నా కూడా ఇవాళ అమావాస్య కదా! వద్దులే రేపటి నుంచి చూద్దామని ఇలా చెప్తూ ఉంటారు. నిజంగా అమావాస్యకి అంత భయపడాలా అండి? అసలు ఆ రోజు ఏమైనా విశిష్టత ఉందా అమావాస్యానికి? నిజంగా ఓ మాట చెప్పాలంటేనమ్మా, ఆ! మనకుండేటువంటి 16 తిథులు. ఆ! పౌర్ణమితో సహా అమావాస్య కూడా కలుపుకుంటే 16 తిథులు. అవును. ఏ తిథికి ఏ రకమైనటువంటి భయంకరమైనటువంటి స్థితులు లేవు. హ్మ్. ముఖ్యంగా చెప్పాలి అంటే. హ్మ్. కొన్ని నక్షత్రాల కలయిక, వారాల కలయికతో వచ్చేటువంటి తిథులకు మాత్రం ప్రత్యేకమైనటువంటి ఒక ఆహా! వాతావరణం ఉంటుంది హ్మ్. తప్పనిసరిగా. అలాగే మనం అమావాస్య అంటే మనం భయపడుతున్నాం. హ్మ్. కానీ ఉత్తరాది దేశాలలో అమావాస్యను పండుగగా చేసుకుంటారు. అసలదే కదండీ! ఎంత చక్కగా తమిళనాడులో కూడా చాలా బా తమిళనాడు. చేస్తారంటారు. దీపావళి, హ్మ్. దీపావళి మనం అసలు మామూలుగా మనకు లక్ష్మీ పూజ అంతకుముందు విధానం లేదు. హ్మ్. మన నార్త్ ఇండియన్స్ దగ్గర నుంచి మనం అందిపుచ్చుకున్నటువంటి ఒక పద్ధతి అవును. అనే చెప్తాం హ్మ్. తప్పనిసరిగా. హ్మ్. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళది సౌరమానం, హ్మ్. మనది చంద్రమానం. చంద్రమాన. హ్మ్. స్వస్తి శ్రీ చాంద్రమానేన అని అని రాస్తాం. చెప్తాం. అవును. వాళ్ళు స్వస్తి శ్రీ సౌరమానేన అని రాస్తారు. హ్మ్. సౌర సిద్ధాంతం వాళ్ళది. చంద్ర సిద్ధాంతం మనది. మనదండి. హ్మ్. అలాగే మనకి అమావాస్య నుంచి అమావాస్య ఒక నెల మనం తీసుకుంటాం. హ్మ్. పాడ్యం నుంచి అమావాస్య వరకు ఒక నెల తీసుకుంటాం. హ్మ్. వాళ్ళకేంటంటే పౌర్ణమి నుంచి పౌర్ణమి ఒక నెల. ఆ!